పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అరవింద్, అల్లు అర్జున్ అయితే విచారణ చేసినటువంటి పోలీసులు తన యొక్క ఏదైతే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలకు కూడా నోరు మెదపని ఉన్నాడు అల్లు అర్జున్. దానికి సంబంధించి ఇప్పటికే తర్వాత అంటే ఏదైతే సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ అప్పుడు రేవతి అయితే ఆ రోజు చనిపోయిందని ముందే పోలీసులు చెప్పారు. అయితే మీడియా ముందు మాత్రం తనకు తెల్లారి తెలిసిందని కూడా మీడియా సమావేశంలో కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఘటనకు ఆ సంజయ్ థియేటర్ ఘటనకు 9.5 గంటల సమయంలో అతను రావడం జరిగింది. ఆ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న పెద్ద ఎత్తున అభిమానులు రావడం, దానికి ఒక్కసారిగా కూడా తొక్కిసన్నట్టు జరగడం, ఇవన్నీ కూడా వీడియో మొత్తం చూపిస్తూ అక్కడ ప్రశ్నల వర్షం కూడా కురిపించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా పోలీసులు తనను ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే తను చిక్కడపల్లి పిఎస్ కు సంబంధించిన ఏదైతే ఏసీపీ రమేష్ కుమార్ ఏదైతే తాను అప్పుడు సంధ్య థియేటర్ ఘటనకి వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి చెప్పానని కూడా ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తనకు తెలియదని మాత్రం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఘటన జరిగి ఒకరు మహిళ మృతి చెందడం జరిగింది. మరో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్పానని కూడా అక్కడ ఏసీపీ రమేష్ కుమార్ చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో తనకు తెల్లారి తెలిసిందని ఇతను చెప్పారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఘటనపై కూడా అంటే మొత్తం వీడియో చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే అక్కడికి పోలీస్ పర్మిషన్ లేకుండా లేదు అని తెలిసినా కూడా ఎందుకు వచ్చారు, అంటే బౌన్సర్లు ఎంతమందిని తీసుకొచ్చారు, అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే పోలీసులు రికార్డ్ చేయడం జరిగినటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ చేశారు. ఏదైతే ఆ రోజు 9.5 గంటల నుంచి ఏదైతే 12.5 గంటల వరకు అయితే సినిమా చూసిన అనంతరం కూడా బయటకు వచ్చి మళ్ళీ అక్కడ సంజయ్ థియేటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున బయటికి రావడం, అక్కడ దానికి సంబంధించినటువంటి ఘటనకు అల్లు అర్జున్ బయటికి రావడం, ఈ కేవలం ఏదైతే ఆ వీడియోలకు సంబంధించిన వాటిపైనే పోలీసులు విచారించినట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రశ్న కొన్నిటికి సమాధానాలు చెప్పలేక సైలెన్స్ గా ఉండిపోయారని కూడా మనకు తెలుస్తా ఉంది. అదంతా విచారణ పూర్తి చేసుకొని ఇప్పుడు ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంటే సంజయ్ థియేటర్ అందరూ కూడా భావించారు ఏదైతే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, సంజయ్ థియేటర్ వెళ్తారేమో అని. కానీ సీన్గా కూడా ఇప్పుడు తన నివాసానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ విచారణ అన్ని స్థాయిలో అంటే డీసీపీ ఆకాంక్షి యాదవ్ సంబంధించి 3 ఆఫీసర్ల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా విచారణ చేయడం జరిగింది. విచారణ దాదాపు ఈ 3.5 గంటల సమయంలో పూర్తిగా వీడియోకు సంబంధించి ఏవేమి మాట్లాడిన అంశాలపైన పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క అల్లు అర్జున్ విచారణ మాత్రం ముగిసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు పోలీసులు అనేది అంటే ఇంకెవరు మీడియా ముందు మాట్లాడకుండానే వెళ్ళిపోవడం జరిగింది. అల్లు అర్జున్ తన తండ్రితో పాటు అల్లు అరవింద్ తను ఒకే కారులో కూడా వెళ్ళడం జరిగింది. తన లీగల్ టీం కూడా వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అది నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్తున్నట్టు కూడా